మెగా ఫ్యామిలీపై ఆగని అక్కసు ఆధిపత్య ఏదైతే ఆధిపత్యానికి సంబంధించినటువంటి వర్గాలు ఉన్నాయో ఇప్పటికీ మెగాస్టార్ ఫ్యామిలీ మీద ఏదో ఒక విధంగా అవాకులు చవాకులు పేలుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ దాని మీద వాళ్ళ ఫ్యామిలీ మీద పడిచి ఏడ్చి ఏదో గగ్గోలు పెడితే దాని నుంచి వచ్చే డబ్బులతో బ్రతుకుతున్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు. ఇప్పటికీ మెగాస్టార్ గారి అంటే ఒక శిఖరంగా మనం చూసాం. ఆ శిఖరాన్ని ఆయన నిర్మించుకున్నటువంటి వ్యక్తి ఎక్కడో సాదాసీదాగా ఒక పల్లెటూరులో పుట్టి ఒక కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి మెగాస్టార్గా తనని తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి దానిని ఏదో రకంగా కూలదోయాలి అనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరిగాయి. కానీ ఎక్కడ ఆగకుండా, అలసిపోకుండా, బాధపడకుండా బాధ్యతగా చిరంజీవిగా నిలవటానికి, చిరంజీవిగా ఎన్నో కోట్ల మందికి ఇన్స్పైర్ అవ్వడానికి ఆయన నిర్మించుకున్నటువంటి తీరు ఎంతోమందికి ఇన్స్పిరేషనే. చాలామంది ఆయన నుంచి నేర్చుకుని ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కార్పొరేట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారన్నా, ఒక ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టారన్నా, ఒక సాఫ్ట్వేర్ అయ్యాడన్నా, ఒక ఇంజనీరింగ్ అయ్యాడన్నా, ఒక సినిమా హీరో అయ్యాడన్నా, ఒక కమెడియన్ అయ్యాడన్నా, నాలాగా ఒక యాంకర్ అయ్యారన్నా కూడా చిరంజీవి గారిని చూసే, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకునే చాలామంది ఈరోజు చాలా బలంగా వాళ్ళ కుటుంబాలని నడుపుకుంటున్నటువంటి వ్యక్తులు. ఆయన వల్ల కొంతమంది ఎవరో ఒక ఛానల్లో వాళ్ళు కూడా మాట్లాడారు, ఏంటి ఆయన వల్ల ఎవరికి ఉపయోగం జరిగిందని. ఈ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ అంతా కలిపితే ఎంత చారిటీ ఎవరికి ఇచ్చిందో కానీ చిరంజీవి గారి కుటుంబం నుంచి, ఆయన ఫ్యామిలీ నుంచే అంత డబ్బు చాలామంది చారిటీకి ఇచ్చుంటారు. కొన్ని వందల కుటుంబాలు గుప్త దానాలకి ఆయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి వ్యక్తులు. బయటకి చెప్పలేనివి కోక్కోలలుగా ఉన్నాయి. తెలియనటువంటి ఎవరో కూడా, అంటే బయటకు చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకుని చెప్పలేనటువంటి సహాయాలు ఆయన చాలా చేశారు. అలాంటిది ఆయన మీద అంటే ఏదో ఆకాశంలో ఉమ్మేస్తే ఏమవుతుందో అది వాళ్ళకి తెలుసు. కానీ ఇంకా ఏదో ఆ కుటుంబం అటు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, అటు చిరంజీవి గారు ఎక్కడ రాజకీయాల్లోకి వచ్చేస్తారో, వస్తే మళ్ళీ సీఎం అయిపోతారు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అధికారం మన పరిస్థితి ఏమైపోతుందో అనుకునేటువంటి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిన్న కూడా చిరంజీవి గారు చాలా క్లారిటీ ఇచ్చారు, రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఒక చిన్న దాంట్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు మన ఇంట్లో, ఒక మగపిల్లాడు వస్తే బాగుంటుందిరా చరణ్ అని చెప్పిన మాటని కూడా రాద్ధాంతం చేస్తున్నటువంటి కుహానా ఎవరైతే బ్రతుకుతున్నారో సోషల్ మీడియాలో, అదే సోషల్ మీడియాలో చాలా బలంగా చిరంజీవి గారికి సంబంధించినటువంటి అభిమానులు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయనని నిలబడి గెలిచినటువంటి చాలామంది వాళ్ళ బాధ్యతలను నిర్వహించినటువంటి అనేక సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకా మీరు మారరా? ఇంకా మీ బ్రతుకులు ఇంతేనా? చిరంజీవి గారి నుంచి ఏం నేర్చుకున్నాం అంటే, ఒక రాజకీయంగా ఆయన వచ్చి ప్రజారాజ్యం పెట్టి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి, ఒక తుపాకుల మನೆమ్మ లాంటి ఒక ఎస్టీ మహిళను తీసుకొచ్చి అసెంబ్లీలో చూడాలన్నటువంటి కల కన్నటువంటి వ్యక్తి, భారతదేశంలో 100కు పైగా సీట్లు ఇచ్చినటువంటి బీజేపీ ఒక పార్టీ లేదు. అలాంటిది చిరంజీవి గారు చేసినారు. అలాంటి వర్క్ చిరంజీవి గారు చూపించారు. ఒక రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనుకున్న ఆయన్ని మనం నిలుపుకోలేకపోవడం మన దుర్మార్గం, మన దరిద్రం అనుకోవాలి. ఆయన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అద్భుతాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఇంకా మనం తెలుసుకోకపోతే ఎలా, ఇంకా మనకి అర్థం కాకపోతే ఎలా, ఇంకా ఆ కుటుంబం మీద ఏదో ఒకటి వేయాలనే ప్రయత్నం, ఇంకా ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం, ఆయన ఎదుగుదల చూసి ఎందుకు ఆ ఏడుపు ఏమో. ఏదైనా కానీ మెగాస్టార్ గారికి ఎంత ఉన్నా సరే, ఎన్ని చేసినా సరే, ఇలాంటి కుటిల రాజకీయాలు ఆకాశం మీద ఉమ్ము వేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా అదే జరుగుతుందని చెప్పి మనం చాలా బలంగా అనుకోవచ్చు.